హేమలత వాళ్ళ డాడీని. అక్కడ వచ్చి తొక్కిసలాటలో ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఆ అబ్బాయి వచ్చి కాపాడి ఆ అబ్బాయి మళ్ళీ పోలీసు వాళ్ళు జీప్ నిలబెట్టి కూడా ఎక్కించుకొని వచ్చింది. ఆ అబ్బాయి అంత మాత్రం లేదంటే మా పాపను మేము ఇక్కడ వరకు తీసుకొని రాలేము. హాస్పిటల్ దాకా వచ్చి ఎక్స్రేలన్నీ తీపిచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆ తర్వాత ఊరికి వెళ్ళారు. 6 కింద అయితే పడలేదు. తొక్కిసలాట్లో కాలు తగిలింది. ఆ అబ్బాయి ఆ తొక్కిసలాట్లో ఈడ్చుకొని వచ్చిన అక్కడ ఎవరో జనాలంతా మాట్లాడడంతో ఎమోషన్ అయ్యి అక్కడ మాట్లాడింది వాస్తవము. చూశారు కదా, ఈ పేటీఎం బ్యాచ్ కి డైరెక్ట్ గా చెప్తున్నాను, దయచేసి అక్కడ ఏం జరిగింది ఏమి అనేసి మీరు వివరాలు తెలుసుకున్న తర్వాత ఇలాంటివి పెట్టండి. అక్కడ కారు గుద్దలేదు, కారు పైన ఎక్కలేదు, గుంపుగా ఆడవాళ్ళంతా కళ్యాణ్ గారు వస్తున్నారని ఊరుగా చేరడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఆమె కాలిపైన తొక్కేశారు. అది జరిగింది రియాలిటీ. పక్కనున్న బ్రదర్ కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్టరే, జనసేన సపోర్టర్ అయినా ఎప్పటి నుంచో నాకు తెలుసు. అక్కడ పక్కన వాళ్ళు ఈ విధంగా కారు తొక్కేసింది అని చెప్పడంతో ఆ బ్రదర్ కూడా ఫైర్ అయి మాట్లాడినాడు. జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరూ మన పార్టీ అని ఉండదు. చూశారు కదా, సంబంధం లేని విషయం జరిగితేనే ఇలా రియాక్ట్ అయితే ఇంకా సంబంధం ఉన్న విషయం ఎలా రియాక్ట్ అవుతామో ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాకుండా మన చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీ పూల చైతన్య అన్న 10,000 రూపాయలు వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఏ సంబంధం లేకపోయినా కూడా అన్న అండగా నిలబడ్డాడు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అన్న. ఆమెకి ఆమె కుటుంబానికి ఎప్పుడు మేము అండగా ఉంటామని కూడా భరోసా ఇవ్వడం జరిగింది మేము.